హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయమే ఈ ప్రభుత్వంలో జరుగుతుందని ఉపాధ్యాయులు మండిపడ్డారు. యాప్టో చైర్మన్ సుబ్బారావు నాయకత్వంలో నల్లవంతిన వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి ఇతర నాయకులు మద్దతు పలకగా యాప్టో నాయకులంతా కలెక్టరేట్ లో ఏఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, ఉపాధ్యాయులు జిల్లా నలుమూల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒకసారి బయటపడాలంటే ఈ లైన్ అక్కడ వరకు ఉండాలి. అంటే అది మనకి ఎక్కడో తీరిపోతాం. ఇప్పుడు కోపం బాగా ఎక్కువ వచ్చి ఎవరు తిట్టేమనుకోండి, అది తీరిపో. అలాగే వాట్సాప్ లో తీరిపోతుంది కూడా ఇక్కడ రాలేదేమనుకుంటాను. సరే, మళ్ళీ సుబ్బారావు లేచిపోతారు కాబట్టి నేను కోచింగ్ చదువు మాకు అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని పాఠాలు చెప్పుకోనివ్వండి, మాకు కొంచెం ప్రహారతనివ్వండి. ఇవన్నీ తెలిసిన వాళ్ళవే. మాకు ఇఏలు ఇవ్వండి, పిఆర్సీలు ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, నేనేం చెప్పదలుచుకోలేదు. ఒక 4 అంశాలు ఒక నిమిషం తప్ప చెప్పదలిచాను. వాడు కొత్తగా అందంగా బంగారు కుటుంబం అంటూ P4 నోటి పేపర్ మీద తీసుకొచ్చాడు. ఈ ఉద్యోగులు లేదా ఈ ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. వీరు కష్టపడినటువంటి కష్టాన్ని మిగిలిన వారందరి అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు అనేటువంటి విషయాన్ని వర్తక వ్యాపార వర్గాలందరూ గమనించాలని మీ అందరి మద్దతు. సమస్యలు సాధించే వరకు ఈ పోరాటం, సమస్యలు సాధించే వరకు ఈ పోరాటం. ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయులకి జీతాలు వెంటనే చెల్లించాలి. ఉపాధ్యాయులు వెంటనే జీతాలు చెల్లించాలి. జిందాబాద్ 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 జిందాబాద్. బాబా గారికి ధన్యవాదాలు అనే వ్యవస్థని తీసుకొచ్చి మనలో విభేదాలు సృష్టించడం జరిగింది. ఇప్పుడు ఖాళీ అయినటువంటి పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ని, ప్రభుత్వంలో నిర్మించిన స్కూల్ అసిస్టెంట్ని ఎంఈఓ వాళ్ళగా నియమించమని వాళ్ళ యొక్క అంగీకారం తెలియజేయమని చెప్పి ఒక సర్క్యులర్ కూడా ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. దాన్ని వేరే ద్వారా ఈ వ్యవస్థ ఉండాలని చెప్పి ఈ వేరే ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఎంఈఓ పోస్టులు అన్ని ఉపాధ్యాయులకి అందరికీ సమానంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసుకుంటూ ఈ డిమాండ్ లో ముఖ్యంగా ఉంది. ఇక మీరు ఈ డిఆపరేషన్ చేసిన తర్వాత దాదాపుగా జూన్ 11, 12, 13 తేదీల్లో మనం జాయిన్ అయ్యి పాఠశాలలో చేరడం జరిగింది. విద్యాశాఖ ప్రారంభం అవడం జరిగింది. కానీ నేటి వరకు కూడా ఆ కొత్త పోస్టులోకి వెళ్ళిన వారికి ఆ జీతాల పరిస్థితి ఏంటో తెలియనటువంటి పరిస్థితి ఉందంటే ఈ ప్రభుత్వం ఎంత సిగ్గుమానంగా ప్రవర్తిస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఈనాటికి కూడా వారి యొక్క జీతాల పరిస్థితి ఏంటో తెలియని పరిస్థితి ఉందంటే అంటే ప్రభుత్వం టెక్నాలజీని ఎందుకు ఉపయోగించుకుంటుంది చెప్పి తెలియజేస్తున్నాను మిత్రులారా. అంతేకాకుండా మనం క్షణాలు ఇవ్వాలి. మనం ఏమైనా రిపోర్ట్ ఒక ప్రభుత్వం నుంచి ఒక సర్కులర్ వస్తే దాన్ని సాయంకాలం వరకు ఆంధ్రప్రదేశ్ కింద నుంచి పైకి వెళ్ళిపోవాలి. కానీ శాస్త్ర ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమం సుబ్రహ్మణ్యం గారు రాష్ట్ర ప్యాప్టో సంఘం ఇచ్చిన పిలుపులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. నా పేరు ఎంటీవీఎస్ సుబ్బారావు, ప్యాప్టో చైర్మన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ముఖ్యంగా ప్రభుత్వం ఈ మధ్యకాలంలో చేపట్టేటువంటి విధానాలన్నీ కూడా చాలా దుర్మార్గంగా ఉన్నాయి. అదే సందర్భంలో పాఠశాలలో పనిచేసుకునేటువంటి విధానం లేకుండా ఒక యాంత్రిక విధానాన్ని ప్రవేశపెట్టేటువంటి విధంగా ఉంది. దాన్ని మేము పూర్తిగా ప్యాప్టో తరపున వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏ వ్యవస్థలో అయినా సరే సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు ఆ సంస్థ అభివృద్ధి చెందాలి, కానీ ఆ సంస్కరణల వల్ల ఆ సంస్థ నశించిపోతూ ఉంది. దానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అలాగే మా యొక్క విన్నపాలను వినేటువంటి నాదుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే రాష్ట్ర
రాష్ట్రంలో ఉండేటువంటి అధికారులు కానీ ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఉదయాన్నే ఒక అర్జెంట్ మెసేజ్ పెట్టడం, మధ్యాహ్నానికి దాన్ని కంప్లీట్ చేసి ఇవ్వమంటాం, సాయంత్రానికి మళ్ళీ ఇంకొక మెసేజ్ రావడం, ఈ విధంగా రకరకాలైనటువంటి విధానాలు. అదే మేము ఏదైనా ప్రశ్నించిన సందర్భంలో అది వాస్తవం కాదు, అది మామూలుగా నిర్బంధం కాదు, స్వచ్ఛందంగా మీరు ఎంతమంది ఉంటే అంతమంది చేయండి అని చెప్పడం. ఈ ప్రభుత్వం ద్వంద్వ నీతి వైఖరిని ఈ యొక్క ప్యాప్టో తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని రేపు 12వ తారీఖున రాష్ట్రంలో దీన్ని భారీ ఎత్తున నిర్వహించడానికి మేము సన్నాహాలు చేసుకుంటూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ యొక్క ప్యాప్టో నాయకత్వాన్ని పిలిచి ఈ సమస్యల యొక్క పరిష్కారానికి ప్రయత్నించాలని చెప్పి ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్యాప్టో సంఘం తరఫున మేము కోరుకుంటూ ఉన్నాం. పేరు పోతంశెట్టి దొరబాబు, ప్యాప్టో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నాను. ఈ రోజున రాష్ట్ర ప్యాప్టో పిలుపు మేరకు రాష్ట్రంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగులకు రావాల్సినటువంటి పిఆర్సీ 12వ పిఆర్సీ కానీ, గత ప్రభుత్వం పెట్టిన ఆర్థిక బకాయిలు కానీ, సరెండర్ లీవులు కానీ ఏ విధమైనటువంటి కూడా ఒక్క రూపాయి కూడా విడుదల చేయట్లేదు. అదేవిధంగా డిఏలు ఊసే లేకుండా ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. అది కాకుండా విపరీతమైనటువంటి ఒత్తిడి యాప్ల ద్వారా నాన్ టీచింగ్ యాక్టివిటీస్ పెంచేయడం ద్వారా రికార్డులే జేయంగా పనిచేస్తూ ఉపాధ్యాయుల్ని పాఠాలు బోధించనివ్వకుండా పాఠాలకి దూరం చేసే విధంగా విద్యా ప్రమాణాలు దెబ్బతినే విధంగానే ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఒక పక్కన ఉపాధ్యాయుల వల్లే ఈ పాఠశాల మెరుగైనటువంటి ప్రమాణాలు రావట్లేదని చెప్పి ప్రజలకు చెప్పే విధంగా ప్రయత్నం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలు మూసే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్యాప్టో పక్షాన ఈ రోజున జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేయడం జరిగింది. 12వ తేదీన రాష్ట్ర సెక్రటరియట్ ముట్టడికి పిలుపు ఇవ్వడం జరిగింది. అప్పటికీ దిగి రాకపోతే కనుక ప్రత్యక్ష ఆందోళనకి సమ్మెకు చేయడానికి కూడా ప్యాప్టో పక్షాన ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు జీవీవి సత్యనారాయణ, ప్యాప్టో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెక్రటరీ. మరి ఈరోజు రాష్ట్ర ప్యాప్టో శాఖ పిలుపు మేరకు మరి కలెక్టరేట్ వద్ద మరి ప్యాప్టో ఆధ్వర్యంలో మరి నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ప్రభుత్వం ఏదైతే మరి విద్యకు చక్కటి సదుపాయాలు కల్పిస్తూ ఉంటే విద్య ద్వారా అనేక మంది మరి భావి భారత పౌరులు తయారవుతారు. అలా కాకుండా ఈవేళ పనిగట్టుకుని అనేకమైనటువంటి యాప్లో ఉపాధ్యాయుల చేత అది ఫిల్ చేయాలి, ఇది ఫిల్ చేయాలి, సాయంత్రానికి అందజేయాలనేటువంటి ఒక నిర్బంధమైనటువంటి విధానంతో ఇవాళ తీసుకొచ్చి మరి విద్యని పేద బడుగు బలహీన వర్గాలకి దూరం చేసేటువంటి ఒక ఆలోచనగా మాకు అర్థమవుతోంది. మరి ఇది సమంజసం కాదు. అంతేకాకుండా P4 అనేటువంటి విధానం తీసుకొని వచ్చి అది ఖచ్చితంగా ఉపాధ్యాయులందరూ కూడా మరి హెచ్ఎం గారు 5గురిని, అలాగే టీచరు 2 కుటుంబాలని మరి దత్తత తీసుకొని మరి ఈ కార్యక్రమాన్ని మీరు వారికి మెంటార్గా ఉండి వారిని నడిపించవలసాలని చెప్పేసి చెప్పడం కూడా ఇది సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలోని కూడా మేము పేద ప్రజలకి కొంతమంది మాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కొంత మరి వారికి వెలుసుబాటు కల్పించే విధంగా అనేక కార్యక్రమాలు, వారికి పుస్తకాలు కానీ లేదా బ్యాగులు కానీ ఇతర అంశాలని మేము అందజేయడం జరిగింది. అంతేకాకుండా మరి ఇది నిర్బంధం కాకుండా స్వచ్ఛందంగా ఎవరైనా చేస్తే అది ఓకే, కానీ మరి నిర్బంధించకుండా ఉంచాలని చెప్పేసి, అలాగే మాకు రావాల్సినటువంటి ఐఆర్ కానీ మరి డిఏలు కానీ పిఆర్సీ కానీ మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తానన్నది. మరి అటువంటిది సంవత్సరం కాలం పూర్తయిపోతున్నా కూడా ఇంకా ఇవ్వకుండా తాత్సారం చేయడం మంచిది కాదు. మరి ఏదైతే ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఈ ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్నారో అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి ప్యాప్టో తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం.